సమాజంలో ఆధ్యాత్మిక భావనలు గనక లేకపోతే, దైవ చింతన గనక లేకపోతే మనిషిలో నేర స్వభావం, క్రూర స్వభావం పెరిగిపోతుంది, నేరాలు పెరిగిపోతాయి. దానిని తగ్గించడానికి ఆధ్యాత్మిక చింతన వైపు సమాజాన్ని నడిపించి పరస్పర సదవగాహనని వివిధ వర్గాల మధ్య కల్పించడం కోసం, ఆధ్యాత్మిక మార్గంలో సమాజాన్ని నడిపించడం కోసం బ్రాహ్మణులు ధర్మ ప్రచారాన్ని చేపట్టాలి. మరి వీళ్ళు ఈ ధర్మ ప్రచారం చేసే టైంలో వీళ్ళ వృత్తిగతంగా ఏదైనా వ్యాపారం జీవన వృత్తి కోసం ఎంచుకున్నారనుకోండి, వీళ్ళ ధ్యాస అంతా ఆ వ్యాపారం మీద, ధన సంపాదన మీద అటువైపు మళ్ళీపోతుంది. ఆ ధనాన్ని కూడబెట్టడం, పెంచుకోవడం, ఇట్లాంటి ధ్యాస పెరిగిపోతుంది. కనుక మీరు జీవన వృత్తి కోసం ఎట్లాంటి వ్యాపారాలు ఇవన్నీ చేయొద్దు. మీరు దానాన్ని గ్రహించండి, భిక్షాటన చేయండి అని చెప్పారు. వాళ్ళ బ్రాహ్మణ పక్షపాతంతో నిజంగా బ్రాహ్మణులే రాసుకుని ఉంటే బైబిల్ దేవుడిలాగా 10%